గుంటూరు నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవన యజమానులకు వ్యాపారులకు వీలైనంతగా ఇబ్బందులు తగ్గించేలా శంకర్ విలాస్ వద్ద నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యున్నతమైన డిజైన్లు రూపొందించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. శంకర్ విలాస్ వద్ద ప్రస్తుతం ఉన్న 2 వరుసల ఆర్ఓబి స్థానంలో కొత్తగా 4 లైన్లతో ఆర్ఓబి నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం 98 కోట్లు కేటాయించిందన్నారు. కొత్త ఆర్ఓబి హిందూ కళాశాల వైపు, మహిళా కళాశాల జంక్షన్ నుంచి లాడ్జ్ సెంటర్ వైపు ఆరండల్ పేట 9వ లైన్ వరకు 930 మీటర్ల పొడవు ఉంటుందని తెలిపారు. బ్రిడ్జి కింద ఆరండల్ పేట 4వ లైన్ వద్ద 18 మీటర్లు వెడల్పుతోనూ, ఆరండల్ పేట 5వ లైన్ వద్ద గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 14 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మనకి చాలా 50 years 60 years నుంచి ఉన్నప్పటికీ మనకు ఒక బాటిల్ నెక్ లాగా తయారవడంతో మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఇక్కడ ఒక ఆర్ఓబి కట్టడానికి 98 crores శాంక్షన్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లో మన అందరికీ కూడా తెలుసు, ఇది మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు, ఇక్కడ ఎంపీ గారు ఆయన ఫాలో అప్ చేయడంతో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్, ఎందుకంటే మనకి ప్రజలకి కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వరకు మనం విడిగా 2-3 సార్లు మీటింగ్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్స్కి కానీ ఇన్ జనరల్ పబ్లిక్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్, అపోహాలు అందరికీ కూడా ఉన్నట్టున్నాయి. సో మనము అంటే మన సైడ్ నుంచి అంటే ఆల్ యాంగిల్స్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టు, ఈ ప్రపోజల్ ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను. సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ 2 lane ఆర్ఓబి, అండ్ ఇప్పుడు ఉన్న వెహికులర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నార్మ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి. ఆర్ఓబి కూడా 4 lane ఆర్ఓబి. యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ 6 lane ఆర్ఓబి, బట్ మనకి సిటీలో 4 lane ఆర్ఓబికే ఆల్మోస్ట్ 134 స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము 4 lane ఆర్ఓబికి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ రోడ్. సో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే 930 meters వస్తుంది. సో ఇట్ ఈస్ లెస్ దెన్ 1 kilometer, 930 meters వస్తుంది. అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బ్రాడీపేట్ 4th లైను, అరుండాల్పేట్ 5th లైను అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది, 16 October 2024. సబ్సిక్వెంట్లీ మనము వేరియస్ రివ్యూ మీటింగ్స్ కానీ స్టేక్ హోల్డర్ మీటింగ్స్ కానీ పెట్టుకుంటూ తర్వాత నెససరీ పర్మిషన్స్ ఆర్ఎండ్బి సైడ్ కానీ రైల్వే సైడ్ కానీ అన్ని ఫైనలైజ్ చేస్తూ డిపిఆర్ ఫైనలైజ్ చేస్తూ ఫైనలీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని 24th February అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత టెక్నికల్ శాంక్షన్ మనకి ఫిబ్రవరిలోనే వచ్చింది. తర్వాత టెండర్ అనేది మనము ఆల్రెడీ March 10వ పిలుచున్నాము, 28th లాస్ట్ డేట్. ఇద్దరు కూడా టెండర్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా మనం అవార్డ్ చేయలేదు కానీ టెండరర్స్ అయితే రెడీగా ఉన్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఆర్ఓబి రిలేటెడ్ కొన్ని డౌట్స్, ఇష్యూస్ అందరూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది సజెషన్ ఏమొస్తుంది అంటే ఆర్యూబీ చేయొచ్చు కదా, ఆర్ఓబి ఎందుకు చేయటం లేదు అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది. మనకి ఐడియలీ నంబర్ ఆఫ్ వెహికులర్ యూనిట్స్ని బట్టి నేను ముందే చెప్పినట్టు రైల్వేస్ వాళ్ళ దాంట్లో ఒక ఏదైనా లైన్ క్రాసింగ్, లెవెల్ క్రాసింగ్ ఉన్నప్పుడు ట్రాఫిక్ని బట్టి ఆర్యూబీ కానీ ఆర్ఓబి కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చూస్తే చాలా రైల్వే క్రాసింగ్స్ క్లోజ్ చేసినప్పుడు జస్ట్ పంట పొలాలకి యాక్సెస్, కొన్ని విలేజెస్కి యాక్సెస్, ప్లస్ ట్రాక్టర్స్లో ఇట్లా పంట తీసుకెళ్ళడానికి యాక్సెస్, కాబట్టి ఆర్యూబీలు మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేస్తాం. ఎక్కడన్నా ట్రాఫిక్ మూవ్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంది అర్బన్ ఏరియాస్ ఇట్లాంటి చోట ఆర్ఓబీస్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో అవి రైల్వే నార్మ్స్. ఇది కాకుండా కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మన కంకర్గుంట గేట్ టైప్ చూసుకుంటే మల్టిపుల్ సైడ్స్లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఒకే లొకేషన్లో ఆర్ఓబి, ఆర్యూబి రెండు ప్రిఫర్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ ట్రాఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం పరిగణలో తీసుకోకుండా ఓన్లీ ఆర్యూబి చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికులర్ ట్రాఫిక్ నంబర్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ అండ్ ఆర్ఓబి. రెండోది చూసుకుంటే మనకు ఆర్యూబి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్
మనము ఒక 5 మీటర్స్ డెప్త్ లోపలికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అండ్ వన్స్ ఆర్యూబీ చేశాక ఆర్ఓబీ చేయడం అనేది కొంచెం ఇంకా ఇట్ బికమ్స్ ఫర్దర్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆర్ఓబీకి మనము ఫౌండేషన్స్, పిల్లర్స్, ఫౌండేషన్స్ బ్రిడ్జ్కి వేయాల్సి వచ్చినప్పుడు ఆర్ఓబీ చేసి ఆర్యూబీ చేయడంలో ఆ ఏరియా డిస్టర్బ్ కాకుండా చూడొచ్చు. బట్ ఆర్యూబీ చేసి ఆర్ఓబీ చేసినప్పుడు ఎంతన్నా ఎక్స్కవేషన్స్, అదర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి ఎగ్జిక్యూషన్ స్టేజ్లో కూడా ఆ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది స్ట్రక్చరల్గా చూస్తే ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో మనము ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఈ ఆర్ఓబీ కంప్లీట్ చేసి ఈ సర్వీస్ రోడ్స్, ఈ అండర్ పాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కూడా మనకి వేరియస్ ఇప్పుడు జీజీహెచ్ సైడ్ కానీ, రైల్వే స్టేషన్ సైడ్ కానీ, ఈ సైడ్ వెళ్ళడానికి మెడికల్ కాలేజ్ సైడ్ కానీ వెళ్ళడానికి మనకి ట్రాఫిక్కి ఇంకా ఇబ్బంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆర్యూబీ కూడా వీ విల్ గెట్ ఇట్ శాంక్షన్, ఆర్యూబీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ అది ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఆపేసి అది చేయండి అనే ఆ వాదన సైంటిఫిక్గా కానీ ఇంకా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు. సో అందరూ కూడా దయచేసి ప్రజలు కూడా దాన్ని గమనించాలి. రెండోది, మనకి సర్వీస్ రోడ్స్ వెడల్పుగా కావాలి అని చెప్పడం జరిగింది. మనం ఇప్పుడే ఓవరాల్ రైట్ ఆఫ్ వే మొత్తం బ్రిడ్జ్, సర్వీస్ రోడ్స్ అంతా కలిపి వీఆర్ టేకింగ్ 120 feet. సో దీంట్లో మనం మ్యాక్సిమం బెస్ట్ పాసిబుల్ సర్వీస్ రోడ్ ఇవ్వగలిగింది 23 feet. కొంతమంది 30 feet ఇవ్వచ్చు కదా అనేది అడుగున్నారు. ఇట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ మోర్ ల్యాండ్ అక్విజిషన్. సో మనమైతే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్స్ హెవీలీ కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియాలో హై వాల్యూ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ముందే చెప్పినట్టు అవర్ ఎయిమ్ ఇస్ టు అంటే ఆప్టిమల్గా, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ బట్ దిస్ ఈస్ ద ఆప్టిమమ్. అంటే ఒకవైపు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఓనర్స్, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ బిజినెసెస్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకొక వైపు మనము ఇది క్రూషియల్ 1 town 2 town క్రూషియల్ కనెక్టివిటీ కాబట్టి సిటీ గ్రో అవ్వడానికి, సిటీ ఫ్యూచర్ని, ట్రాఫిక్ని అంతా కూడా మైండ్లో పెట్టుకొని చేయాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్నే మేము ప్రపోజ్ చేయడం జరిగింది.